జర్నలిజంలో ఒక్కొక్కసారి ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయనేందుకు ఇదో ఉదాహరణ. అలాంటి సమయంలో గుండె నిబ్బరంతో వ్యవహరించి పలువురు హృదయాల్లో నిలిచిన వీరవనిత గాథ ఇది. సహజంగానే మీడియాలో పనిచేసేవారు భావేశాలకు లోను కాకుండా విధులు నిర్వహిస్తుంటారు. పలు సందర్భాల్లో వ్యక్తిగత ఆలోచనలకు, వ్యక్తిగత స్పందనలకు మర్చిపోయి విధులు నిర్వర్తిస్తుంటారు. అయితే భర్త మృతి వార్తనే బ్రేకింగ్ న్యూస్గా ఒక రీడర్ చదివిన ఘటన మీడియా ప్రతినిధులకు ఆవేదనకు గురి చేసింది. అలాంటి ఆ ఘటనే ఛత్తీస్గఢ్లో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాలకు వెళ్తే, సుప్రీత్ కౌర్ గత 9 ఏళ్లుగా ఛత్తీస్గఢ్లో ఒక ప్రముఖ టీవీ ఛానల్లో న్యూస్ రీడర్గా పనిచేస్తున్నారు. ఆమెకు అర్షద్ కవాడే అనే వ్యక్తితో గతేడాది వివాహమైంది. ఇద్దరూ రాయ్ కపూర్లో నివాసం ఉంటున్నారు. ఈ ఉదయం విధులకు హాజరై ఆమె రిపోర్ట్ ఇచ్చిన సమాచారం ప్రకారం పితారా ప్రాంతంలో ఒక రెనాల్ట్ టస్టర్ కారు ప్రమాదానికి గురైందని, అందులో 5గురు ప్రయాణిస్తుండగా 3 మృత్యువాదపడ్డారని హెడ్లైన్లో చదివారు. అయితే ఆ కారు తన భర్తదే అని, ఆ కారు నడుపుతున్న వ్యక్తి కూడా తన భర్తేనని, ఆయన మరణించారని ఆమెకు వార్తలు చదువుతున్న సమయంలో అర్థమైంది. అప్పటికి వృత్తి ధర్మాన్ని విస్మరించి ఆమె మనోనిబ్బరంతో బాధను దిగమింగి బులెటిన్ను ముగించి ఇంటికి వెళ్లారు.